అందరికీ ప్రభునామంలో పేరు పేరున వందన తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మన కుటుంబాలని గత వారం దాకా కాచి కాపాడి ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మరొక వారాన్ని ప్రారంభిస్తున్న మనం దేవుని వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి ఆయన బలం పొందుకొని మన దినాలని చూడబోతున్న వారాన్ని ముందు తీసుకెళ్దామని ప్రేమతో బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ నూతన వారాన్ని ప్రారంభిస్తున్న మనము దేవుని మీద ఆధారపడటానికి, ప్రార్థనాపూర్వకంగా వైపు చూడడానికి, ఈ ఆరాధన ప్రారంభించుకోవడానికి సిద్ధపడదామా? లెట్స్ ఆల్ బో హెడ్స్ అండ్ ప్రే. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దైవమే నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత వారం దాకా మమ్మల్ని మా కుటుంబాలు సజీరెక్కల చోటున భద్రపరిచి కాచి కాపాడి మీరు చేసిన ప్రతి మేలుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మీరు చేసిన ప్రతి మేలుకి, మేము పొందిన ప్రతి మేలు కృతజ్ఞతగా మీ నామాన్ని కనపరచడానికి మేము సిద్ధపడుతూ ఉండగా దయచేసి మాతో మీరుండి ఈ ఆత్మ నడిపింపును మేము అనుభవించడానికి సహాయం పదేపడుతున్నామయ్యా. మేము ఇక వీడియోని మేము వింటూ ఉన్నప్పుడు, ఈ వీడియోని గమనిస్తూ ఉన్నప్పుడు మా ప్రాణ దెబ్బలాగున, మా హృదయాలు బలపరచుబడేలాగున, మా ఆత్మలు నూతన ఉజ్జీవాన్ని పొందగలిగేలాగున మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించి పదేపడుతూ ఈ సమయాన్ని మమ్మల్ని మేము చేతులు అప్పగించుకుంటూ మీ దీవెనతో, నీ ఆశీర్వాదముతో ఈ సమయాన్ని ముగించమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన క్వైరీ పిల్లలు పాడుతూ ఉండగా వారితో కలిసి ప్రభునామను గనపరుద్దాం. మన స్వరాలతో హృదయపూర్వకంగా ప్రభునామమును హెచ్చేద్దాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. నీవే సృష్టికర్తవు, నీవే సర్వజ్ఞానివి, నీవే సృష్టికర్తవు, నీవే సర్వజ్ఞానివి, నాకై ప్రాణం పెట్టిన జీవనదుడా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. వ్యాధిలో నన్ను స్వస్థపరిచినవని, బాధలో నన్ను ఆదరించినవని. వ్యాధిలో నన్ను స్వస్థపరిచినవని, బాధలో నన్ను ఆదరించినవని. కీడులన్నీయు తొలగించినవని, కీడులన్నీయు తొలగించినవని. కృపయు క్షేమము ఇచ్చావని. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. నాదు భారముల్ నీవే మోసినవని, నాదు శాపముల్ నీవే తీసినవని. నాదు భారముల్ నీవే మోసినవని, నాదు శాపముల్ నీవే తీసినవని. నీదు ప్రేమయే నాకు చూపినవని, నీదు ప్రేమయే నాకు చూపినవని. నిత్య జీవమే నాకు ఇస్తావని. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. నీవే సృష్టికర్తవు, నీవే సర్వజ్ఞానివి, నీవే సృష్టికర్తవు, నీవే సర్వజ్ఞానివి, నాకై ప్రాణం పెట్టిన జీవనదుడా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, స్తుతియు మహిమ నీకే యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
బలి చేసెనిలా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడి సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు. రక్తంలో రక్షణ, క్రీస్తు రక్తంలో స్వస్థత, యేసు రక్తంలో రక్షణ, క్రీస్తు రక్తంలో స్వస్థత. నాకై మరణించి తిరిగి లేచే సజీవునిగా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు. అతని ప్రేమ మధురం మధురం, ఎన్నటికి నే మరువలేను. అతని ప్రేమ మధురం మధురం, ఎన్నటికి నే మరువలేను. ధరపోసెను జీవం, నాకిచ్చే నిత్య జీవం. ధరపోసెను జీవం, నాకిచ్చే నిత్య జీవం. శాపమంతా పాపినను దీవించెనుగా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు క్వైర్ పిల్లలతో కలిసి పాటలు పాడిన మిమ్మల్ని ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను. నిజంగా మీ యొక్క రెస్పాన్స్ని బట్టి, మీరు నాకు ఇస్తున్న మెసేజెస్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని బలపరుస్తున్నందుకు, మేము పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా మీరు బలపరచబడుతున్నందుకే నిజంగా మిమ్మల్ని బట్టి ప్రభుని సంతోషిస్తూ, ప్రభు నామను గణపరుస్తూ సంతోషిస్తూ ఉన్నాను. ఇక వీడియోస్ని దేవుడు ఇంకా ముందు నడిపించాలండి. దాని ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సర్వీస్ స్టార్ట్ అయినాయి, మన చర్చ్ సర్వీస్ జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు అడిషనల్గా ఈ వీడియోస్ని మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం. దీని వెనకాల పిల్లల కష్టం ఉంది. ఆ పిల్లలందరూ దీవించబడాలండి. ఇంకా అనేకులకు ఈ వీడియోస్ ఉపయోగకరంగా దీవెనకరంగా ఉండాలని నన్ను ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీ ప్రేమ తెలియచేస్తూ ఉన్నాను. మీ స్నేహితులు, బంధువులు ఈ వీడియోస్ అవసరమైన ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ వీడియోని పంపించి వారి ఆత్మలు బలపరచబడడానికి, ధైర్యపరచబడడానికి మేమంత సహకారం అందించవలసిందిగా దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దినవాక్యంలోనికి నడిపించబడదాం. దేవుడు మనతో మాట్లాడలాగున్నా, మనల్ని బలపరచులాగున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ వీడియోలో మీరు ఎవరితో మాట్లాడబోతున్నారో అట్టి సోదరుని ఆ కుటుంబాన్ని మీరు సిద్ధపరిచిన ప్రాధాయపడుతున్నాను తండ్రి. ఇన్ని మాటలు ఎవరి కొరకు వారు ఈ మాటలు అర్థం చేసుకోగలగటానికి కృపదాయిత్యం ప్రాధాయపడుతున్నాను తండ్రి. నేను గొప్పవాడిని కాదు కానీ అల్పుడు నన్ను, నీ సేవకుడైన నన్ను మరుగు చేసుకుని నీ ప్రజల మధ్యలో ఒక యోగ్యమైన పనిముట్టుగా, పాత్రగా నడిపించిన ప్రాధాయపడుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావంలో అర్పిస్తూ ఈ వీడియో వెనకాల కష్టపడుతున్న వారిని, వీడియో చూసిన ప్రతి వారిని ప్రత్యేక రీతిలో పేరు పేరును దీవించమని అడుగుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.
మరొకసారి మీరందరినీ ప్రేమతో ఈ ఆన్లైన్ సర్వీస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మన కుటుంబాల పట్ల, మన పట్ల చేసిన ప్రతి మేలుకై మరొకసారి ప్రభు గనపరుద్దాం. దేవుడి నామాన్ని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదండి. గత వారం రోజులుగా విపరీతమైన వర్షాలు, తుఫాను, విపరీత పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఈ వారం రోజులు కూడా రకరకాల న్యూస్ మనకి వినబడుతూ ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ మనకు కావాల్సిన భద్రతని కాపులు దేవుడు ఇవ్వాలని అందరి ప్రార్థనలో మీ కొరకు ప్రార్థనలు గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మరి విశేషముగా అందరూ ప్రార్థన చేయవలసిన ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నది. ఈ వర్షాలు విపరీతమైన కారణాన్ని బట్టి రైతులు చాలా నష్టపోతున్నారు. పంటలు వేసిన రైతులు, కాయగూరలు పండిస్తున్న రైతులు, ఆకుకూరలు పండిస్తున్న రైతులు చాలా నష్టపోతున్నారు. దేవుడు కనికరించాలని, ఈ వాతావరణాన్ని పూర్తిగా మనకు అనుకూలంగా మార్చాలని నేను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక వర్షాల వల్ల చలి విపరీత పెరిగిన కారణాన్ని బట్టి చాలామంది వృద్ధులు, చిన్నపిల్లలు విపరీతమైన కష్టాన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వారందరినీ దేవుడు కనికరించాలని, వారందరినీ గుర్తు చేసుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని, మనలను దేవుడు తిరిగి ప్రేమించి కనికరించాలని నేను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, మన కుటుంబము, మన ప్రయాణం ఏ విధంగా ఉన్నప్పటికీ, ఏ విధంగా అన్నాను అంటే సంతోషం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, గెలుపు ఉండొచ్చు, ఓటం ఉండొచ్చు. ఒక్కొక్కసారి మన లైఫ్ ఎంతో చక్కగా కొనసాగుతుండొచ్చు. ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మన లైఫ్లో మనం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇలాగ మన లైఫ్ ఏ విధంగా వెళ్తున్నప్పటికీ, అది అప్ అయినా, అది డౌన్లో ఉన్నా, సంతోషంగా ఉన్నా, అది దుఃఖంలో ఉన్నా, గెలుపులో ఉన్నా, అది ఓటంలో ఉన్నా, ఏ విధంగా మన ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ, ఒకవేళ కనుక సంతోషంలో ఉంటే దేవుని నామాన్ని ఘనపరచు. ఒకవేళ కనుక నీ కుటుంబము, నీవు దుఃఖంలో ఉంటే, వేదనలో ఉంటే, శోధనలో ఉంటే, శ్రమలో ఉంటే, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే గనక, ఆ రోజున బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు ఒక విపరీతమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు అనే దానిని ఇప్పుడు వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఆ మాటలు మనసులో దాచుకొని ధైర్యపరచబడవలసిందిగా దేవుని సేవకుని, సహోదరునిగా ప్రేమతో ఈ ప్రారంభ మాటల్ని తెలియచేస్తూ ఉన్నా. ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఒకటి మాత్రం నిజం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మన దేవుడు అసాధ్యాలని సుసాధ్యం చేయగలిగిన వాడు, మన కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన వాడు, మన వేదనని సంతోషంగా మార్చగలిగిన వాడు, మన ఓటమిని విజయంగా మార్చగలిగిన వాడు నీ పక్షంగా, నా పక్షంగా ఉన్నాడన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోద్దని ప్రేమతో బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నా. బైబిల్ గ్రంథం చూసినట్లయితే నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆదికాండం 14వ అధ్యాయంలో వాళ్ళ ప్రయాణమును మనం చూస్తూ ఉంటాం. దరిదాపు 13వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. పగలు రాత్రి దేవుడే మేఘస్తంభం, అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందు ప్రయాణం చేస్తున్నట్లుగా బైబిల్లో చూస్తాం. కానీ 14వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళ ప్రయాణం అకస్మాత్తుగా ఆగిపోయింది. కారణం ఏంటంటే ముందు ఎర్ర సముద్రం ఉన్నది. ఎర్ర సముద్రం దాటి ముందుకెళ్తే తప్ప పూర్తి స్వతంత్రాన్ని, పూర్తి ఫ్రీడమ్ని వాళ్ళు అనుభవించలేరు. అలాంటి పరిస్థితుల్లో ఈ లోపల ఏం చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఐగుప్తు రథాలన్నింటిని తీసుకొని ఫరో బయలుదేరి వస్తూ ఉంటాడు. అధిక అందరం తీసుకొని, సైన్యమంతటిని తీసుకొని ఫరో బయలుదేరి వస్తూ ఉన్నాడు. అంటే ముందు చూసి సముద్రం ఉన్నది, వెనక చూస్తే సైన్యం పట్టుకోవడానికి వస్తూ ఉన్నది. ఇశ్రాయేలుకి అర్థమైపోయింది, మేము సందిగ్ధంలో ఉండిపోయాం, చావులో ఉండిపోయాం, ముందుకి పోలేం, వెనక్కి పోలేం అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇరుక్కుని ఉండిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత బైబిల్ బాగా గమనించండి ఒకసారి. ఈ లోపల మోషే దగ్గరికి వస్తారు, వాళ్ళు సనుక్కుంటారు, ఐగుప్తు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పేసి మోషేని విపరీతంగా దుర్భాషలు మాట్లాడినట్టుగా, అయితే మోషేని అవమానపరిచినట్లుగా ఆ వచనాల్లో మనం చూస్తాం. కానీ తర్వాత బాగా గమనించండి ఒకసారి. మోషే మీద వారు తిరుగుబాటు చేశారు, మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడారు, మోషేని కించపరిచి మాట్లాడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోషే రెస్పాన్స్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో తెలుసా. ఈ రోజున మోషే లాంటి ఒక రెస్పాన్స్, లేదా మోషే లాంటి ఒక సిస్టంలోనికి, ఒక థింకింగ్ సిస్టంలోనికి మనం వెళదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. వాళ్ళ ముందు మరణం ఉన్నది, వాళ్ళ ముందు ఓటమి కనబడతా ఉన్నది, వాళ్ళ ముందు స్వతంత్రం చేతులకు ఇంకా అందలేదు, ముందు సముద్రం ఉన్నది, వెనక చూస్తే సైన్యం పట్టుకోవడానికి
పరుగులు పెడుతూ రథాలతో వాళ్ళు వస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మోషే థింకింగ్ చూస్తే, మోషే మాట్లాడే మాట తీరు చూస్తూ ఉంటే, అతను రెస్పాన్స్ చూస్తూ ఉంటే ఇంకా చాలా మనకి ఈ రోజున మన ఆత్మీయ జీవితం బలపరచడానికి ఒక ఎగ్జాంపుల్గా మోషే మనకి కనబడుతూ ఉన్నా. ఇక్కడ ఆదికాండం నిర్గమకాండం 14వ అధ్యాయంలో మోషే ఎంతలాగా ముందు సముద్రం ఉన్నది, వెనక సైన్యం వస్తూ ఉన్నది, ఎటు దిక్కుతోచిన పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. ప్రజలు చూస్తూ ఉంటే అందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు మోషేకి. ఒక్కడే మిగిలిపోయాడు. కొన్ని లక్షల మంది అతని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోషే ప్రజలతో మాట్లాడిన మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో దేని వాక్యము ఇలా రాయబడుతున్నది. మీ అందరి కొరకు వాక్యం చదువుతున్నాను, మీరు కూడా గమనించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేసిన ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 నిర్గమకాండం 14వ అధ్యాయంలో 13, 14 వచనాలు చూడండి ఒకసారి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఈ మాట మనం చూస్తూ వచ్చినప్పుడు ఒక డౌట్ మనకు రావాలి. ఇంత కాన్ఫిడెంట్గా మోషే ఎలా చెప్పాడు? ఇంత కాన్ఫిడెంట్గా మోషే దేవుడు యుద్ధం చేస్తాడు అనే విషయం ఎలా చెప్పాడు? చూడండి ఒకసారి. చూస్తే కనుక 13వ వచనంలో లాస్ట్ లైన్లో చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. దిస్ ఈజ్ ఛాలెంజింగ్ వర్డ్. మీరు ఈరోజు చూసిన ఐగుప్తీయులని ఇక మీదట మరి ఎప్పుడు మీరు చూడరు. మీరు భయపడొద్దు. దేవుడు కార్యం చేస్తున్నాడు, ఓరక నిలుచొని చూడండి అని 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న డౌట్, ఈ మాటలు దేవుడు చెప్పాడా మోషేకి? లేదే. ఆ 14వ అధ్యాయంలో ఈ 13వ వచనం దరిదాపుగా 14వ వచనం పూర్తయ్యేదాకా దేవుడు మాట్లాడట్లా. కాబట్టి మీకు బైబిల్ని చెక్ చేసుకోండి. 14వ వచనం వరకు, ఈ 14వ అధ్యాయంలో 1వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు దేవుడు మాట్లాడట్లా. 15వ వచనంలో అంతలో యెహోవా మోషేతో అని ఉంటుంది. అంటే దేవుడు మాట్లాడకుండా ఉండగానే మోషే ఈ 13, 14 వచనాలు మాట్లాడాడు, అంతే కదా. దేవుడు మాట్లాడలేదు, మాట్లాడమని చెప్పలేదు, మోషేతో చెప్పలేదు, మోషేకి ప్రజలకు చెప్పమని చెప్పలా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడకపోయినా సరే మోషే ధైర్యం చేసి మాట్లాడుతున్న మాటను మీకు గుర్తు చేస్తున్నాను. 13వ వచనంలో లాస్ట్ లైన్ చూస్తే, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఈ వచనం నిజంగా నన్ను బలపరిచిన వచనం ఇది. బైబిల్ గ్రంథంలో ఇష్టమైన వచనాల్లో ఈ 2 వచనాలని నేను ఇష్టమైన వచనాల్లో లిస్టులో నేను పెట్టుకుని వచ్చినాం. ఎందుకనంటే దేవుడు చెప్పకుండా ధైర్యంగా చెప్పిన మాట ఇది. దేవుడు మోషేతో మాట్లాడలేదు, ప్రజలతో చెప్పమని చెప్పలా. కానీ మోషేకి దేవుడు చెప్పని మాటని మోషే బహుధైర్యంగా చెప్తున్నాడు. ధైర్యం అనకూడదు కానీ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఎలా వచ్చిందని విశ్వాసం గమనిస్తే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఇదే నిర్గమకాండం 2వ అధ్యాయంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి మండుచిన పొదని, కాలిపోకుండా మండుచిన పొదని మోషే చూస్తాడు. అందులోంచి దేవుడు మాట్లాడడం చూస్తాడు. ఆ తర్వాత దేవుడు పొర దగ్గరికి వెళ్ళి ఏమేమి కార్యాలు చేయాలో, కర్రని కింద పడేసి పాముగా చేయడం దగ్గర నుండి అన్నిటినీ దేవుడు ఒక్కొక్కటి మోషేకి బయలుపరిచాడు. ఆ తర్వాత మోషే ఫరోని ఫేస్ చేస్తాడు. ఫరోని ఫేస్ చేస్తే ఫరో ముందు మోషే ఎన్ని కార్యాలు చేశాడో ప్రతి అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తాం. కొన్ని అయితే ఫరో మాంత్రికులు చేయగలిగే, కొన్ని అయితే మాంత్రికులు చేయలేకపోయారు. దేవుని వ్రేలు అని మాట్లాడతారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరికే సాధ్యం కాని కార్యాలని మోషే కళ్ళ ముందు చూస్తున్నప్పుడు, మోషే తన ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పుడు ఇవన్నీ చూశాడు. ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ మేబీ సమ్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ వీక్స్, కొన్ని వారాలు, కొన్ని నెలల వ్యవధిలోనే ఈ అద్భుతాలని మోషే కళ్ళ ముందు చూసినప్పుడు, తన ద్వారా దేవుడు జరిగించడాన్ని చూస్తున్నప్పుడు అనుకుంటాను, ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు అనే విశ్వాసం మోషే మాటల్లో స్పష్టంగా కనబడతా ఉన్నది. ప్రియమైన సహోదరుడా, నీ లైఫ్లో, నీ ఫ్యామిలీ లైఫ్లో నీ దేవుడు కార్యం చేయకుండా ఇక్కడ దాకా, ఈ నెల దాకా మనము రాగలిగామా? లేదండి. ఎన్నో మిరాకిల్స్ ఆఫ్టర్ మిరాకిల్స్ని మనం ఫేస్ చేసినప్పుడు, అద్భుతాలని రుచి చూసినప్పుడు, ఇప్పుడు కొత్త ప్రాబ్లం వస్తే మనం ఎందుకు విశ్వాసంలో బలహీనమైపోతా ఉన్నా?
ఎందుకు మన విశ్వాసంలో ఉండాల్సిన బలాన్ని ఈరోజు మనం కోల్పోతా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించేద్దాం ఒకసారి. నిజంగా దేవుడు మోషేకి చెప్పమని చెప్పలా. మోషేతో మాట్లాడనే లేదు ఇంకప్పుడు దాకా. మాట్లాడకపోయినప్పటికీ అతను మాట్లాడుతున్న మాటల్లో ధైర్యం చూస్తాయి, మాట్లాడే మాట విశ్వాస బలం చూస్తామంటే ఈ రోజున ఆ మాటల్లో మనకి ఒక పాఠం కనబడతా ఉన్నాయి. ఈ రోజు నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఇంతవరకు ఎన్నో మిరాకిల్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు, ఎన్నో మిరాకిల్స్తో నీ లైఫ్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా నువ్వు ఉన్న ప్రాబ్లంలో, ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ ప్రాబ్లంలో దేవుని పట్ల కార్యం చేస్తాడు అన్న విశ్వాస మాటని మనం మాట్లాడలేకపోతున్నామనంటే, ఫర్ ఆల్ దీస్ ఇయర్స్, మిరాకిల్స్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ ఏమైపోయినట్టు? మోషే లైఫ్ని మనం జస్ట్ గమనించుకుంటామంటే నేను అనుకుంటాను మేబీ కపుల్ ఆఫ్ వీక్స్ ఆఫ్ మంత్స్ అంతే. కొన్ని వారాలు, కొన్ని నెలల వ్యవధిలోనే అద్భుతాలు చూస్తే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న అంద లక్షల మందితో. మీరు రోజు ఐగుప్తులని ఇక మీద ఎప్పుడు చూడరు, మీరు భయపడొద్దు, దేవుడే మీ పక్షం యుద్ధం చేస్తున్నాడు, మీరు ఓరక నిలిచుండి చూడండి ఆయన ఏం చేయబోతున్నాడో అని మాట్లాడారంటే ఎంత బలం ఉందో అతని విశ్వాసంలో. విశ్వాసంలో అంత లోతుగా ఉన్నాడో మనం గమనించుకోవచ్చు. మన విశ్వాసం ఎన్నో సంవత్సరాలుగా అద్భుతాలు చూస్తున్నామే, ఎన్నో సంవత్సరాలు దీని కార్యాలు చూస్తున్నామే, ఎన్నో ప్రాబ్లమ్స్ ఒకదాని ఒకటి మెట్లు దాటుకుని వెళ్ళినట్టుగా దాటుకెళ్ళిపోతున్నామే. ఇప్పుడు ఎందుకు మనం భయపడుతున్నాం? ఇప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఇప్పుడు ఎందుకు నీ ఫ్యామిలీ భయపడుతుంది? మోషే దేవుని కార్యాలు చూసి ఇన్ని వారాల నెల వ్యవధిలోనే ఇంత విశ్వాసంతో మాట్లాడుతుంటే ఇక నువ్వు నేను ఇంకెంత విశ్వాసంతో మాట్లాడాలి? ఎన్నో కార్యాలు చూశాంగా, ఎన్నో మేలులు చూసాం, ఎన్నో అద్భుతాలు చూసాం, ఎన్నో కార్యాలు మన జీవితంలో లెక్క పెట్టుకుంటూ వెళ్తామంటే దే విల్ బి మోర్ దెన్ అవర్ హెడ్స్. మన తల వెంట్రుకల కంటే విస్తారమైన కార్యాలని నువ్వు చూసి వచ్చినప్పుడు ప్రియమైన సోదర, వై ఆర్ యూ అఫ్రైడ్ దిస్ టైమ్? ఈరోజు ఎందుకు నువ్వు భయపడతా ఉన్నాం? ఈ రోజున ఎందుకు విశ్వాసంలో బలహీనమైపోతా ఉన్నాం? ఎందుకు విశ్వాసంలో కృంగిపోతా ఉన్నాం? ఎందుకు విశ్వాసం వెనకబడిపోతున్నాం అని ఒక చిన్న ప్రశ్న నీలో కలగాలని ఈ మోషేని చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మోషే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా చూడండి ఒకసారి. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ హిస్ వర్డ్స్. హీ వాజ్ సో స్ట్రాంగ్ ఇన్ హిస్ వర్డ్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ హ్యావింగ్ డీప్ ఫెయిత్. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది హీఈస్ హ్యావింగ్ స్ట్రాంగ్ డీప్ ఫెయిత్. ఎవరిలో లేని విశ్వాసం అతను ఒక్కడిలో ఉందండి. ఎవరిలో లేని విశ్వాసం అతను ఒక్కడిలోనే ఉంది. కానీ గమనించండి ఒకసారి. తర్వాత దేవుడు మాట్లాడతాడు 15వ వచనంలో, నీవేళ మొర పెడుతున్న సాగిపోడు ఇశ్రాయేలుతో చెప్పు, నీ చెయ్యి చాపి కర్రను పైకి సముద్రం పాయలుగా చెయ్యి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన మాట ప్రకారం యాజ్ టీజ్గా మోషే ఫాలో అయిపోతూ ఉంటాడు. ఫాలో అయిపోయిన తర్వాత దేవుడు రాత్రంతా గాలిని తూర్పు గాలిని పంపిస్తాడు. తెల్లవారుతుండగానే ఆ సముద్రం లేదా ఆ గాలి ఫోర్స్కి 2 పాయలు అయిపోతుంది. ఆరిన నేల రెడీ అయిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పశువులతో పాటు, పక్షులతో పాటు, జంతువులతో పాటు, మనుషులతో అందరూ చిన్నపిల్లలతో సహా చక్కగా అవతల పక్కకి అవతల దగ్గరికి చేరిపోతారు. ఈ లోపల వాళ్ళు ఫాలో అవుతున్న ఐగుప్తీయులు విపరీతమైన శ్రమ పడతా ఉంటారు. శ్రమపడిన తర్వాత వాళ్ళందరూ శ్రమపడుతూ రథాలు తోలుతూ, రథ చక్రాలు ఊడిపోతున్నా సరే తోలుకుంటూ వచ్చినప్పుడు మధ్యలోకి వచ్చేసరికి 2 పక్కల ఉన్న నీళ్లు ఒకసారిగా వాళ్ళు ముంచేస్తాయి. బాగా గమనించండి ఒకసారి. బాగా గమనించండి. ఎక్కడికి వెళ్ళాలంటే కనుక 27th వర్డ్స్లో సెకండ్ పార్ట్కి వెళ్దాం ఒకసారి. అదే 14th చాప్టర్లో 27th వర్డ్ సెకండ్ పార్ట్కి వెళ్ళండి ఒకసారి. యెహోవా సముద్రం మధ్య ఐగుప్తీయులను నాశనం చేసెను అన్న మాట చూస్తాం. చూడండి ఒకసారి 27th వర్డ్స్ లాస్ట్ పార్ట్కి వెళ్తే, యెహోవా సముద్రం మధ్య ఐగుప్తీయులను నాశనం చేసెను. ఆ తర్వాత చూస్తే కనుక 28th వర్డ్స్ లాస్ట్ వర్డ్స్కి వెళ్దాం, లాస్ట్ పార్ట్కి వెళ్దాం. చూస్తే కనుక చూడండి ఒకసారి ఎక్కడి నుంచి రావాలంటే, సర్వసేనను కప్పివేసను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంటే మోషే ఏం చెప్పాడో అది జరిగింది ఇక్కడ. మోషే చెప్పాడు, ఈరోజు మీరు చూసిన ఐగుప్తీయులని ఇక మీద మరెన్నడూ చూడరు, దేవుడే మీ పక్షం యుద్ధం చేస్తున్నాడు, ఓరక నిలుచుని చూడండి అని మోషే చెప్పాడు కదా. సో మోషే విశ్వాసంతో ఏం పలికాడో అదే మాటను దేవుడు చేస్తున్నాడు ఇక్కడ. 28th వర్డ్స్లో చూస్తున్నాం, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అని చూస్తాం. తర్వాత చూస్తే కనుక చూడండి ఒకసారి 30th వర్డ్స్లో, ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి అని. సో మోషే విశ్వాసంతో ఏం పలికాడో దేవుడు దానిని ఆమేన్ అని నెరవేర్చాడు. ఈ రోజున ప్రియమైన సోదరుడా, మన విశ్వాసం వీక్ అయిపోతున్న కారణాన్ని బట్టి విశ్వాసముతో దేవుడు చేస్తాడు అని పలకాల్సిన మనము చేస్తాడా అని పలుకుతున్నాము. దేవుడు దానిని ఆమేన్ అనలేకపోతున్నాడేమో. దేవుడు చేస్తాడంటావా
అని అంటున్నాము, దేవుడు ఆ మాటని ఆమేన్ అని అనలేకపోతున్నాడేమో. మోషే మాటల్లో ఎక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ వీక్ ఫెయిత్ కనబడదు, అక్కడ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఫెయిత్ కనబడతా ఉంటుంది. నేడు మీరు చూచిన ఐగుప్తులని ఇక మీదట మరెన్నడూ చూడరేమో అంట్లా, చూడరు. వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ హిస్ వర్డ్స్. తర్వాత చూస్తే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అంటాడు. మీరు ఓరక నిలుచుండి చూడండి. ఎంత స్ట్రాంగ్గా మాట్లాడాడో ఆ స్ట్రాంగ్గా మాట్లాడిన మాటని దేవుడు ఆమేన్ పలుకుతున్నాడు. గమనించారా? అల్ప విశ్వాసము లేకపోతే అవిశ్వాసం అతని మాటల్లో కనబడట్లా. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఆఫ్ హిస్ వర్డ్స్, హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ హిస్ వర్డ్స్, హీస్ హ్యావింగ్ వెరీ డీప్ ఫెయిత్ ఆఫ్ హిస్ వర్డ్స్. ఈ రోజున మనం అలా కాలేకపోతున్నాం మేము. ఒకప్పుడు ఆ విశ్వాసం ఉండేది, అప్పుడు అలా కార్యాలు చూసాం. ఈ రోజున ఆ విశ్వాసం ఈరోజు లేకపోయింది కాబట్టి దేవుని కార్యాలు మన జీవితంలో దూరం అయిపోతున్నాయేమో, దేవుని అద్భుతాలు మన జీవితంలో దూరం అయిపోతున్నాయేమో, ఆ రోజు చూసిన అద్భుతాలు మనం ఈ రోజున చూడలేకపోతున్నామేమో. మేబీ దిస్ ఈజ్ రీజన్. ఆలోచించేద్దాం ఒకసారి. నా ప్రియమైన సోదరుడా, వీఆర్ సపోజ్ టు విన్ ద రేస్, నాట్ టు లూజ్ ఇట్. ప్రాబ్లమ్స్ వస్తాయి మన లైఫ్లో, బట్ వీఆర్ సపోజ్ టు విన్ దెమ్. శ్రమలు వస్తాయి మన జీవితంలో, వీఆర్ సపోజ్ టు క్రాస్ దెమ్ ఓవర్. వాటిని దాటి ముందుకు వెళ్ళిపోవాలి. ఇబ్బందులు వస్తాయి మన జీవితంలో, కానీ వాటిని అధిగమించి ముందుకు పోవాలి. అలా జరగడం లేదనంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ సమ్వేర్. ఆ సమ్వేర్లో ఇది ఫస్ట్ వెతికి చూద్దాం. ఒకవేళ విశ్వాసంలో వీక్ అయిపోయానేమో, విశ్వాసంలో వెనకబడిపోయానేమో, విశ్వాసాలు బలహీనమైపోయానేమో, విశ్వాసం ఒకప్పుడు నా స్ట్రాంగ్నెస్, ఆ స్ట్రెంగ్త్ ఈ రోజున నేను కోల్పోయానేమో అని ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే విశ్వాసంలో మనం బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా అని అర్థమైపోతుంది. నిజంగా కపుల్ ఆఫ్ మంత్స్, కపుల్ ఆఫ్ వీక్స్లో దేవుడితో ఉన్న రిలేషన్షిప్, దేవుని కార్యాలు చూసిన మోషే ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నప్పుడు ఇంకా నువ్వు ఇంకెంతో స్ట్రాంగ్గా మాట్లాడాలి. ఎన్నో అద్భుతాలు ఫర్ మెనీ ఇయర్స్, ఎన్నో సంవత్సరాలుగా అద్భుతాలు చూస్తూనే ఉన్నప్పుడు నువ్వు ఇంకెంత స్ట్రాంగ్గా మాట్లాడాలయ్యా. ప్రియమైన సహోదరి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి విశ్వాసంలో. ఈరోజు వీక్ అయిపోతున్నావు అని అంటే, ఈరోజు నీ దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు అని అంటే, నీకున్న ప్రాబ్లం పరిష్కారం కావడం లేదనంటే మేబీ యువర్ ఫెయిత్ ఈజ్ వీక్. నీ విశ్వాసము బలము తగ్గిపోయిందేమో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రేమతో ఈ మొదటి మాటని తెలియచేస్తా ఉన్నా. గమనించినట్లయితే కనుక వాక్యం చెప్పుది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ది బుక్ ఆఫ్ హీబ్రూస్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. సో దేర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ గాడ్స్ ఫేవర్ వితౌట్ ఫెయిత్. నీలో విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు చూడాలంటే అది ఎప్పటికీ జరగదని విషయం తెలుసుకో. ఒకప్పుడు చూసాము అని అంటే ఆ రోజుల్లో నీ విశ్వాసం బలంగా ఉంది కాబట్టి దేవుని కార్యాలు చూసి, ఈ రోజున ఆ విశ్వాసం కోల్పోయావు కాబట్టి దేవుని కార్యాలు చూడలేకపోతున్నావేమో అని ఒక చిన్న ప్రశ్న వేసుకోవాల్సిందిగా ప్రేమ దేవుని సేవకునికి మాటని తెలియచేస్తా ఉన్నా. తర్వాత మరి కాస్త ముందుకెళ్ళినట్లయితే మరో మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. అదే అధ్యాయంలోనే, అదే 10వ అధ్యాయంలోనే చూస్తే గనక చూడండి ఒకసారి, అతడు యెహోవాకు మొర్రపెట్టెను అని ఉంటుంది. అదే అధ్యాయంలో 25th వర్డ్స్కి వెళ్తే కనుక 25th వర్డ్స్లో ఫస్ట్ పార్ట్కి వెళ్ళి ఒకసారి చూస్తే గనక పదిహేనో అధ్యాయానికి వచ్చినట్లయితే కనిపిస్తుంది మనకి. 15వ అధ్యాయంలో 25 వచనంలోకి వచ్చినట్టయితే కనుక ఏమవుతుందంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. నీళ్ళు తాగలేకపోతారు. మారా అని ఊర్లోకి వెళ్తాను, నీళ్ళు తాగలేకపోతా ఉంటారు. నీళ్ళు తాగలేకపోయేసరికి అప్పుడు సొనుక్కుంటారు. మోషేలో స్టిల్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్. దేవుడు కార్యం చేయగలడు, దేవుడు చేస్తాడు అనే ఒక విశ్వాసం మతంలో ఉంది కాబట్టి మనం అతని మాటల్లో ఎక్కడ వీక్ ఫెయిత్ కానీ లేదా అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఎక్కడ మనకు కనబడదు. సెకండ్ పార్ట్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ పార్ట్ చూస్తే కనుక ఫస్ట్ పార్ట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. విశ్వాసంతో అతను మాట్లాడాడు అని చూశాం. ఇప్పుడు సెకండ్ మార్క్ వచ్చినట్లయితే కనుక అతడు దేవునికి మొర పెడుతున్నాడు. వెన్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, మోసెస్ వాజ్ దేర్ టు నీల్ అండ్ ప్రే. ప్రాబ్లం వచ్చింది 10వ అధ్యాయంలో, మారా నీళ్లు చేదుగా ఉన్నాయి, తాగడానికి ఉపయోగంగా లేవు. ఆ టైంలో అతడు యెహోవాకు మొర్ర పెట్టెను అని మాట చూస్తాం. 15th చాప్టర్లో వర్స్ 25 పార్ట్ 1 చూస్తే కనుక అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. గమనించండి. అంటే సెకండ్ మోషే ఎలా వెళ్తున్నాడు అని అంటే ఒక మాదిరికరమైన ఒక లెసన్ని అప్పుడు ఇశ్రాయేలుకి ఎదురు మనకు కూడా చూపిస్తున్నాడు ఆయన. హీ వెంట్ విత్ ప్రేయర్.
ఈవెంట్ విత్ ప్రేయర్. బాగా గమనించండి ఒకసారి. నిజంగా దేవుడు సొల్యూషన్ లేకుండా ఏ ప్రాబ్లం క్రియేట్ చేయడు తెలుసా. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే అధ్యాయం చూడండి ఒకసారి, అవసరం చూడండి ఒకసారి. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను అని ఉంటుంది. మొక్క కాదు. మొక్క రాత్రి పెరగచ్చు, రాత్రి పెరగచ్చు, కానీ చెట్టు రాత్రి పెద్దదవ్వదు. మారా నీళ్ళు ఈ రోజున చేదుగా ఉన్నాయని వాళ్ళు తెలిసింది, కానీ దేవుడు వాళ్ళకి దాని సొల్యూషన్ని చెట్టు రూపంలో ఎప్పుడో పెట్టాడు అక్కడ. బికాస్ ఇట్స్ నాట్ ఎ ప్లాంట్, ఇట్స్ ఎ ట్రీ. ప్లాంట్ కెన్ గ్రో ఓవర్ నైట్, బట్ ట్రీస్ కెనాట్. సో దేవుడు అక్కడ పరిష్కారం ఎప్పుడో పెట్టాడు. అది విత్తనం వేసాడు, ఆ విత్తనం పెరిగి ఈరోజు చెట్టుగా అయిపోయింది. ఈ నీళ్ళలో మార్పు ఏం రాలా. ఎందుకనంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలంటే ఆ చెట్టు ఉందని తెలియాలి. చెట్టు తెలియాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ కూడా ఉంది, కానీ ఆ సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి సెట్ అవుతుంది అని తెలియాలంటే వన్ హ్యాస్ టు ప్రే. మోసెస్ వాజ్ దేర్ టు ప్రే. దేవా, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇన్ని లక్షల మంది నీళ్ళు కావాలి, ఇన్ని లక్షల పశువులు మాకున్నాయి, నీళ్ళు కావాలి, మాకు సొల్యూషన్ కావాలని ప్రేయర్ చేశాడు. కాబట్టి ఈ ప్రాబ్లంకి దేవుడు చెట్టును సొల్యూషన్ చూపిస్తూ ఉన్నాడు. సో నీ లైఫ్లో నా ప్రియమైన సోదరుడా, ప్రాబ్లం ఉందని భయపడుతున్నావు, కానీ గాడ్ హ్యాస్ ఆల్రెడీ పుట్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రజెంట్ ప్రాబ్లం. ఈరోజు గమనిస్తున్నావు, కానీ దేవుడు దానికి సొల్యూషన్ని ఎప్పుడో పెట్టాడు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ప్రే అండ్ సీక్, ప్రే అండ్ సెర్చ్, ప్రే అండ్ ఫైండ్. చేయాల్సిన ఒకే ఒక పని, ప్రార్థనతో ఆ ప్రాబ్లం సొల్యూషన్ని పట్టుకోగలిగితే, ఆ ప్రార్థనతో ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడుంది వెతకగలిగితే, దేర్ ఎండ్స్ యువర్ ప్రాబ్లం. ఈరోజున ప్రాబ్లం చూస్తున్నాం, కానీ దాని సొల్యూషన్ దేవుని దగ్గర ఉందని దేవుని చూడలేకపోతున్నామేమో. ప్రాబ్లం చూసి భయపడుతున్నాం, కానీ ఈ భయంలో బయటకు తీసుకురాగలిగే దేవుడు మన కొరకు ఉన్నాడు అని ఆయన వైపు మనము చూడలేకపోతున్నామేమో. దట్ ఈస్ అ ప్రాబ్లం. జస్ట్ యూ నీడ్ టు చేంజ్. నువ్వు మారితే తప్ప దేవుని కార్యాలని చూడలేని విషయాన్ని సందర్భంలో ప్రేమతో నీ జ్ఞాపకం చేస్తున్నా. ప్రాబ్లం ఉంది, ఎవరికి ఆలోచన రాలా. అప్పుడు దాకా ఎన్నో అద్భుతాలు ప్రజలు చూశారు. ఈవెన్ ఆ ముందు అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలవడం కూడా చూశారు. కొత్త ప్రాబ్లం వస్తే ప్రజలకి ఆ అవేర్నెస్ రాలా, ప్రార్థన చేద్దామా దేవుని దగ్గర అని. బట్ మోసెస్ వాస్ ప్రేయింగ్. ఆ అవేర్నెస్ మోసెస్కి ఉంది, అక్కడ మోషేకి అవేర్నెస్ ఉంది. ఈ సారిగా నీల్ అండ్ ప్రే. దేవా, ఏం చేయాలి? ప్రియమైన సహోదరుడు, నీ జీవితంలో ఒకవేళ ప్రాబ్లం చూసి భయపడుతూ ప్రార్థన మర్చిపోతామంటే, ప్రార్థన అలక్ష్యం చేస్తామంటే, దిస్ ఈజ్ ద టైం ఫర్ యూ టు చేంజ్. నువ్వు మారడానికి, నేను సరి చేసుకోవడానికి, బలపరుచుకోవడానికి ఇదే సమయం అని తెలుసుకోవాల్సిందిగా ప్రేమ తెలియచేస్తున్నాను. దేర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఎ సొల్యూషన్, ఈవెన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ టూ. నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకున్న ప్రాబ్లంకి దేవుడు పరిష్కారం లేకుండా ప్రాబ్లంని పంపించలేదు. ప్రాబ్లం ఉంది అని అంటే పరిష్కారం కూడా ఉంది. యూ నీడ్ టు సీక్ ది సొల్యూషన్ త్రూ గాడ్. దేవుని ద్వారా మాత్రమే పరిష్కారాన్ని వెతకాలి అని తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో మాట్లాడుతున్నా. గమనించినట్లయితే కనుక మరి కాస్త ముందుకు వెళ్తున్నప్పుడు మన బైబిల్ మనకు తెలిసింది వచ్చినవే. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 33 verse 3. యూనివర్స్ కాల్ అనుకుంటాం కదా. 8:33 వచనంలో, నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపిన సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తా. గాడ్ ఈజ్ దేర్ టు స్పీక్ ఓన్లీ వెన్ యూ ప్రే. నువ్వు ప్రార్థించినప్పుడు మాత్రమే ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడాలి అని అంటే ముందు నువ్వు మాట్లాడడం నేర్చుకోగలిగితే, నువ్వు మాట్లాడడం ప్రారంభించగలిగితే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడ మాత్రమే కాదు, నువ్వు గ్రహించలేనివి, నీకు అర్థం కానివి, నీకు తెలియనివి, గూఢమైన వాటిని నీకు తెలియచెప్పడానికి, బోధించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యూ నీడ్ టు స్టార్ట్ టాకింగ్ టు హిమ్. నువ్వు ఆయనతో మాట్లాడడం మొదలు పెడుతున్న ప్రియమైన సహోదరుడా, గాడ్ విల్ టాక్ టు యూ, నాట్ జస్ట్ ఫర్ యువర్ ప్రాబ్లం, బట్ మెనీ థింగ్స్ విచ్ యూ యువర్ సెల్ఫ్ డు నాట్ నో. నీకు కూడా తెలియని కార్యాలని, నీకు కూడా తెలియని విషయాలను బోధించడానికి, దేవుడు నీతో మాట్లాడడానికి హీ ఈజ్ రెడీ. ఆయనతో మాట్లాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ఒక చిన్న ప్రశ్న వేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తా ఉన్నా. మరొక ఎగ్జాంపుల్ని మోసెస్లో చూపి నీకు ఇష్టపడుతున్నా. ఇప్పుడు 17th chapter వద్దాం ఒకసారి. 17th chapter వస్తే ఫస్ట్ టైం ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది అమాలేకీయుల మీదకి. 8వ వచనం మొదలుకొని ఆ మాటలు మనం చూస్తాం. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే జస్ట్ ఇమాజిన్, నిర్గమకాండ 12:41 వచనం ప్రకారంగా చూస్తే 430 సంవత్సరాలు వాళ్ళు దాసత్వంలో ఉండిపోతారు. దే వర్ ఇన్ స్లేవరీ ఫర్ 430 years.
430 సంవత్సరాలు దాసత్వంలో ఉండిపోయిన వాళ్ళకి యుద్ధం చేయడం ఎలా వస్తుంది? పన్నోళ్ళు యుద్ధం ఎలా చేస్తారు? జస్ట్ ఇమాజిన్. పన్నోళ్ళు యుద్ధం ఎలా చేస్తారు? పన్నోళ్ళు యుద్ధం చేయడం ఎలా వస్తుంది అసలు? దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ దెమ్ టు ఫైట్. వాళ్ళు నేర్పించేవాడు కానీ లేకపోతే నేర్చుకోదగిన పరిస్థితులు కానీ వాళ్ళకి దేవర్ ఆల్ జస్ట్ స్లేవ్స్ ఫర్ 430 years. ఆ స్లావరీలోంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అమాలేకీయుల వాళ్ళ లైఫ్లోకి యుద్ధం చేయడానికి ఎంటర్ అయితే బైబిల్ చెప్పుద్ది మోషేని చూపిస్తుంది అక్కడ. ఎంత చక్కగా ఉంటుందని అంటే నిజంగా మోషే చాలా ధైర్యంగా పంపిస్తాడు. యెహోషువని పిలుస్తాడు, ప్రిపేర్ చేయి ప్రజలు అంటాడు. యెహోషువ వెళ్తాడు, కొంతమంది ప్రజల్ని సిద్ధం చేసుకుంటాడు. లోపల మోషే దగ్గరలో కొండ ఉంటే కొండ ఎక్కేస్తాడు. 2 చేతుల పైకెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ లోపల చేతులు దించుతూ ఉంటే వాళ్ళు ఓడిపోతానని తెలుసుకొని చేతుల కోసము అదును పెట్టడానికి 2 మనుషుల సహాయం తీసుకుంటాడు. రాయి మీద కూర్చుంటాడు. పొద్దునండి యుద్ధం పూర్తయ్యే వరకు సాయంత్రం దాకా కూడా ఈ మోషే చేతుల పైకెత్తి కూర్చుంటాడు. ఆ యొక్క యుద్ధం అంతట్లో కనబడతా ఉంటుంది కరేజ్, ధైర్యం కనబడుతుంది అక్కడ. ధైర్యం కనబడుతుంది అక్కడ. బాగా గమనించండి. నిజంగా ఆ వచనాల్లో మోషే ధైర్యంగా ఉన్నాడు కాబట్టి యెహోషువను ధైర్యపరిచాడు. ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ప్రజలను ధైర్యపరిచాడు. ధైర్యంగా ఉన్నాడు కాబట్టి కొండకి కూర్చొని దేవుని కార్యాల కొరకు దేవుని దగ్గర చేతులెత్తి దేవుని విజయం కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కరేజ్ వీ ఆల్ షుడ్ నీడ్. అందరికి కావలసినది, ఖచ్చితంగా కావలసినది ధైర్యం. ధైర్యం విడిచిపెట్టొద్దు. ప్రియమైన సోదరుడా, నువ్వు బలహీనను కావద్దు, నువ్వు పిరుకోనివి కావద్దు, పిరుకోనివి అయ్యి చేతగానివాడివి కావద్దు. వాక్యం చెప్తుంది నువ్వు పిరికివాడు అయితే నువ్వు చేతగానివాడు అయిపోతావని కదా. శ్రమలో నువ్వు కృంగిపోతే చేతగానివాడు అయిపోతావు. ఎవడు కృంగిపోతాడు? పిరికోడు కృంగిపోతాడు. నువ్వు కృంగిపోయావనంటే యు ఆర్ ఆఫ్ నో యూస్. నువ్వు చేతగానివాడు కాకూడదని దేవుని సేవకునిగా మనస్ఫూర్తి కోరుకుంటావన్నా యూ షుడ్ విన్. నువ్వు గెలవాలి, నీ కుటుంబం గెలవాలి, దేవుని కార్యాలని నువ్వు చూడాలి. అలా జరగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు భయపడొద్దు. నమ్మిక మాత్రం ఉంచని యేసయ్య చెప్పిన మాటని నీ జ్ఞాపకం చేస్తున్నాను. భయపడవద్దు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడు అని దేవుని సేవకుని బలపరచడానికి ఇష్టపడుతున్నానండి. ఈ 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో ఇప్పటిదాకా చూసి వచ్చినప్పుడు ఈ 3 అధ్యాయాల్లో 3 అద్భుతాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం వచ్చేసరికి చూస్తే కనుక మోషే యొక్క మాటల్లో విశ్వాసం కనబడతా ఉన్నది. 2వదిగా 15వ అధ్యాయంలో చూస్తే కనుక మోషే మొర్ర పెట్టిన చూస్తాం. అంటే ప్రార్థన కనబడుతుంది అతని లైఫ్లో. ప్రాబ్లం కనబడిందంటే వెంటనే ప్రార్థనతో సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 17th చాప్టర్కి వచ్చినప్పుడు, 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు, 17వ అధ్యాయంలో 8వ వచనం మొదలుకొని యుద్ధం ఫస్ట్ టైం వెళ్తా ఉంటే మోషే మాటల్లో, మోషే చేష్టల్లో ఏం కనబడుతుందంటే ధైర్యం కనబడతా ఉంది. రోజున పిరికోలం అయిపోతున్నావేమో ప్రియమైన సోదరుడా, నువ్వు పిరికోలం అయిపోతున్నావేమో. ఒకప్పుడు దేవుడు చేసిన కార్యాలని నువ్వు మర్చిపోతున్నావేమో. నీ పట్ల చేసిన ఉపకారాలని మర్చిపోతున్నావేమో. నీ కుటుంబంలో లేవనెత్తాడో మర్చిపోతున్నావేమో. దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోతుంది. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు మర్చిపోకుండా అవి గుర్తు చేసుకో. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఎప్పటికీ భయపడవు. ఈ ఉదయకాల ప్రియమైన సోదర నేను బలపరచడానికి దేవుడి తలంపుతో నువ్వు నిలబడుతూ ఉన్నాను. దేవుడు నన్ను బలపరిచిన నా దేవుడు నేను బలపరచాలని దేవుని సేవకుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నేను నోటి మాటల్లో విశ్వాసమే ఉండాలి, కానీ అవిశ్వాసం బయటికి రావడానికి వీలు లేదు అని తెలుసుకో. రెండోది చూస్తున్నట్లయితే పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వెంటనే సమస్య మన చేయి దాటిపోయింది అనుకుంటే యూ నీడ్ టు నీల్ అండ్ ప్రే. Ask God, what is this God? ఏం చేయాలని, what am I supposed to do? What are you going to do this? What are you going through this? What are you going to do? ఎప్పుడైతే దేవుని అడగడం మొదలు పెడతామో దేవుడు పరిష్కారం చూపిస్తాడు. We can easily come out of the problem. రెండవదిగా మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రాబ్లం కనబడతా ఉంది, మోషే ప్రార్థనతో కనబడతా ఉన్నాడు. మూడో మాటకు చూసినట్లయితే 17th చాప్టర్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. మోషే మాటల్లో, మోషే చేష్టల్లో ధైర్యం కనబడతా ఉంది. ఈ రోజున ఈ మోషే యొక్క జీవితము, ఈ 3 అధ్యాయాల్లో అతని పద్ధతి మనకు పాఠం కావాలని, నడవడిక పాఠం కావాలని, అతను చేసిన పనులు మనకు పాఠం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. ప్రియమైన సోదర, వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఇస్, నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ ఎప్పటికీ నువ్వు విశ్వాసంలో బలహీనుడు కావద్దు. నీ మాటల్లో విశ్వాస మాటే మాట్లాడు. నీ మాటల్లో విశ్వాసమే కనబడాలి, కానీ
అవిశ్వాసం ఎప్పటికి కనబడకుండా నువ్వు జాగ్రత్త పడు. రెండవదిగా ప్రాబ్లం కనబడితే వెంటనే ప్రార్థించాలి ఆలోచన నీకు రావాలి. పరిష్కారం తెలుసుకోవాలని ఆలోచన నీకు రావాలి. సొల్యూషన్ చూడాలని ఆలోచన నీకు రావాలి. మూడవదిగా ప్రాబ్లం ఎలా ఉన్నప్పటికీ నువ్వు ధైర్యంగా ఉండాలి, కానీ నువ్వు పిరికొనివి కాకూడదు. ఈ మూడింటిని ఒక పాఠంగా మనం నేర్చుకొని మనం బలపరుచుకొని దేవుని సూర కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో అనుభవించడానికి ఈ పాఠాలు మనకి మాదిరిగా, ఈ మోషే జీవితం మనకు మాదిరిగా, ఈ మాటలు మనకి మాదిరిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. నా ప్రియమైన సోదరుడా, యాజ్ ద వీక్ గోస్ బై, ఈ వారం నడిపించబడుతున్నప్పుడు ఈ మూడింటిని ఆచరణలో పెట్టు. విశ్వాసపు మాటలే మాట్లాడు, ప్రార్థనతోనే ముందు కొనసాగు, ధైర్యంగా ఉండు, నీ వాళ్ళని ధైర్యపరచు. ఎప్పుడైతే ఈ మూడు నీ లైఫ్లో ఒక దైనందిన కార్యక్రమంలో కనెక్ట్ అయిపోయినట్టు అయిపోతాయో, వీ కెన్ సీ మిరాకిల్స్ హ్యాపెనింగ్ వన్ ఆఫ్టర్ వన్. ఒక దాంతో ఒక అద్భుతాన్ని నీ లైఫ్లో నువ్వు అనుభవించబోతున్నావు. కాబట్టి నేను మనస్ఫూర్తి నమ్మి మాటలు చెప్తున్నాను. ధైర్యంగా ఉండి విశ్వాస మాటలే మాట్లాడు. ప్రార్థనకి నీ మనసులో, నీ సమయంలో, నీ దినంలో చోటు ఇవ్వు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ వాళ్ళని ధైర్యపరచు. ఈ మూడింటిని ఆచరణలో పెట్టి నీ లైఫ్లో నీ ఎక్స్పీరియన్స్ చూస్తున్నావో ఆ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేసుకోవాల్సిందయ్యా. ప్రేమతో ఈ మాట తెలియజేస్తున్నాను. నీ జీవితం చూడ అద్భుతాలు చేయాలని నీ కొరకు ఈరోజు మొదలుకొని ఖచ్చితంగా ప్రార్థించడానికి ఐఎమ్ రెడీ. దేవుని కార్యాలు చూడటానికి యూ గెట్ యువర్ సెల్ఫ్ రెడీ. నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుని కార్యాలతో నీ లైఫ్ను ముందుకి నడిపించుకో. ఆయన సాక్షిగా నిలబడి వాడబడని ప్రేమతో నేను అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నీతో ఉండి, నీ కుటుంబంతో ఉండి, నున్న పరిస్థితులు గొప్ప మార్పులుగా చేసి తన నామముకి మారదు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగే యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలయ్యా. మా జీవితంలో మోషే ద్వారా మాకు నేర్పించిన ఈ మూడు పాఠాలు బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాస మాటలు మాట్లాడకుండా మోషే ఎలాగైతే విశ్వాస మాటలే పలుకుతున్నాడు, అతను పలికిన మాట ప్రకారం మీరు ఎలా చేశారో మేము కూడా విశ్వాసపు మాటలే పలకటానికి, మేము పలికిన మాట ప్రకారంగా నీ గొప్ప కార్యాలను చూడగలగటానికి మాకందరికీ మీరు పేరైన సహాయం పదేపడుతున్నాం తండ్రి. సమస్య ఎలాగున్నప్పటికీ ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థన ద్వారానే విజయం సాధిస్తాము కాబట్టి, ప్రార్థన ద్వారానే మేలు పొందుతాం కాబట్టి, ప్రార్థన ఆయుధాన్ని చేతబట్టుకుని ముందు కొనసాగి నీ గొప్ప కార్యాల కొరకు మేము సిద్ధపడగలిగలాగున మాకందరికీ ప్రేమతో సహాయం పదేపడుతున్నాం తండ్రి. పరిస్థితి ఎలాగున్నప్పటికీ మేము భయపడకుండా, మేము ధైర్యంగా ఉండి మా వాళ్ళని ధైర్యపరచగలగటానికి తగిన శక్తిని మీరు మాకు అందించిన పదేపడుతున్నాం తండ్రి. నీ కృప, నీ క్షేమ, నీ కాపుదల మాకు అందించండి. మరి విశేషంగా వాక్యమైన ప్రతి సోదరుని ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తాను తండ్రి. ఈ వాక్యం వారి ఆచరణలో పెట్టి నీ గొప్ప కార్యాలు ప్రతి సోదరి అనుభవించగలగటానికి, నీ గొప్ప కార్యాలను అనేకల మధ్యలో అదే పంచుకోగలగటానికి సహాయం పదేపడుతున్నాం తండ్రి. ఈ వారం అంతా నడిపించబడుతున్నప్పుడు మాతో మీరుండి నీ నామ మహిమార్థం బలపరిచి నడిపించి అడుగుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్న పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, కాపుదల, సహాయము మనకి మన కుటుంబాలు తోడుగా ఉండి ఆయన నామ మహిమార్థమై బలపరిచి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరి ప్రణామంలో పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఐ ట్రూలీ బిలీవ్ యాజ్ యూ గో బై దిస్ వీక్, ఈ మూడు మాటలని, ఈ మూడు విషయాలని ఆచరణలో పెట్టు. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ మై ఫ్రెండ్, దేవుని గొప్ప కార్యాలండి నువ్వు చూడబోతున్న కార్యాలని, చూసిన కార్యాలని నాతో పంచుకోవాల్సిందిగా, అనేకల మధ్యలో వారు బలపరచబడానికి పంచుకోవాల్సిందిగా ప్రేమతో ఇక మాట తెలియజేస్తున్నాను. దేవుడు నీ కుటుంబ పక్షంగా ఉండి ఉన్న పరిస్థితులు గొప్ప మార్పులుగా చేసి తన నామముకి ఆరాధమై నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ us all for his glory. Amen.